వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి స్త్రీతో వివాదం అనేటటువంటిది ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మొండితనంగా మీ భార్య, అత్తగారు మొండితనంగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి రాబడి పెరుగుతుంది. అండ్ విదేశాలకు వెళ్ళాలనేటటువంటి వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. ఫారెన్‌లో విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఇక్కడ. ఫారెన్ యూనివర్సిటీస్‌లో వచ్చేటటువంటి సీట్లకు వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కోరుకున్నటువంటి కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మనకి ఈ వృషభ రాశి వారికి ఈ రాహు ప్రభావం వలన మీకు మెస్మరిజం పవర్ వస్తుంది. అందరినీ కూడా మాయలో పెడతారు. మరి మీరు ఏది చెప్పినా సరే మీకు వ్యాపారస్తులకు ముఖ్యంగా మీరు చెప్పింది వాళ్ళు నమ్ముతారు జనం. అందువలన ఈ శత్రు బాధ అనేటటువంటిది ఉపశమనం చెందుతుంది. మీకు కోరి మీరు కష్టాలు తెచ్చుకోవాలి తప్ప గ్రహస్థితి అనేటటువంటిది సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఇక వృత్తిలో స్థిరత్వం ఉంది. వృత్తిలో రేణింపు ఉంది. గ్రోత్ కనబడుతుంది. కాబట్టి ఏ విషయంలో కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక స్త్రీ విషయమై మీరు పర్మనెంట్గా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఆమెను ఒక అనర్హురాలైనటువంటి ఆమెను మీరు ప్రేమించడం, ఆమె మీకు హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటి విషయాల వల్ల మీరు బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇటువంటి అల్పురాలనా నేను ప్రేమించింది, ఇటువంటి అల్పురాలతోనా నేను ఇంత సమయం గడిపాను అనేటటువంటి బాధ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం 99% మందికి కలుగుతుంది. ఇక ఈ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా ఈ యొక్క వాహన గండాలు అనేటటువంటివి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి సొంత ఇళ్ళు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఎవరికైతే కుజదోషాలు ఈ యొక్క దోషాలు ఉంటాయో అటువంటి వాళ్ళది కూడా మీరు కనుక వెళ్ళినట్లయితే వాళ్ళ కాళ్ళు విరగవు, కానీ మీ కాళ్ళు విరిగిపోతాయి యాక్సిడెంట్లు అయ్యి. కాబట్టి ఈ ఈ విధంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. రైతులు చక్కటి వ్యవసాయం చేసి మంచి లాభాలను ఆర్జిస్తారు. అండ్ వీళ్ళు కూడా ఎవరైతే చేపల రొయ్యల చెరువులు వీళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఒక కొత్త విధానంలో మీరు ఆలోచించడం, మీకు కీర్తి ప్రతిష్టలు రావడం ఈ వృషభ రాశి వారందరికీ వస్తాయి. మరి మహిళలకు కూడా మీరు కోరుకున్న చోట్ల మీకు ఉద్యోగాలు రావడం, చక్కగా మీరు కోరుకున్న చోట్ల మీకు ట్రాన్స్ఫర్లు రావడం, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గుర్తించడం, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక సాంప్రదాయబద్ధంగా మనకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి జ్యోతిష పరిహారాల్లో ఈ యొక్క వృషభ రాశి వారు ఏం చేయాలండి అని అంటే, మనం కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే తాంత్రిక జ్యోతిషం ప్రకారం, తంత్ర జ్యోతిష ప్రకారము మీరు చక్కగా మర్రి చెట్టు విత్తనాలతో రావి చెట్టు విత్తనాలు కలిపి మరి ఈ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ శనివారం నాడు ఓం శనైశ్చరాయ నమః అంటూ మహామంత్రం జపిస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ మర్రె విత్తనాలని, ఈ యొక్క రావి విత్తనాలని బెల్లంతో కలిపి మనకి ఓం నమః శివాయ అంటూ అక్కడ స్వామివారికి శివుడి మీద నైవేద్యం పెట్టి దాన్ని మీరు సేవించాలి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు శుభాలు కలుగుతాయి. అలాగే వికలాంగులకి జిలేబీల్ని దానం చేయాలి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. శుభమస్తు.